నమస్తే మావా, స్వాగతం సుస్వాగతం. ఏంట్రో గ్యాప్ ఇచ్చావు? గ్యాప్ ఏం లేదు మావా, కొంచెం కెరీర్ మీద ఫోకస్ చేద్దామంటే లేట్ అయింది అంతే. హడావుడి చేయకుండా అయితే షూట్కి అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఇక ఎందుకంటే ఇంత కష్టం, కార్ డ్రైవింగ్ నేను చేస్తా అంటే అన్నాడు. ఎందుకంటే మనకు కార్ డ్రైవింగ్ రాదు కదా. ఇంకా అలా సోదేసుకుంటూ టెంపుల్కి అయితే వచ్చేసాం అనమాట. ఎప్పుడు టెంపుల్కి వెళ్తూ ఏం మొక్కుంటావు అని అడిగితే కూడా నా సబ్స్క్రైబర్స్ చల్లగా చూడనుకుంటా. ఇంకేమాత్రం లేట్ చేయకుండా మా ఇంటి అనేది అయితే పికప్ చేసుకున్నాం. ఇంకా అలా వెళ్తుంటే ఆకలేస్తుందని చెప్పి బెంగళూరు భవన్కి అయితే వచ్చేసాం. నేనైతే పూరి ఆర్డర్ ఇచ్చాను. మొక్కలు పెట్టాడు, ఎందుకు పెట్టాడు నాకు కూడా తెలియదు. ఇంకా అలా దారిలో ఫ్రెండ్ని ఎక్కించుకొని పెట్రోల్ బంక్ అయితే వచ్చేసాం. ఇంకా అలా ఆడతా పాడతా మహేష్ బాబు పాటలు పెట్టుకొని లొకేషన్ కూడా వచ్చేసాం. అన్న ఏదో తింటున్నాడు, నాకు కూడా కొంచెం ఇవ్వన్నా అంటే పెట్టకుండా తినేసాడు. ఖాళీగా ఉన్నా అని చెప్పి లొకేషన్ చుట్టూ రౌండ్లు కూడా వేసాం. ఈవినింగ్ రిసెప్షన్కి నెమ్మది సత్యనారాయణ గారు కూడా వచ్చారు, నాకు హాయ్ కూడా చెప్పారు. ఇంకా రామరాజు గారు కూడా వచ్చారు, హాయ్ చెప్పారు. చాలామంది రెండు ఎమ్మెల్యేస్ పొలిటీషియన్స్ కూడా వచ్చారు. ఇంకా అలా మా వాళ్ళు ఏదో బాధపడి షూట్ చేస్తుంటే ఆకలేస్తుందని చెప్పి బిర్యానీ తింటాకైతే వెళ్ళిపోయాను. ఇక నేను అలా భోజనం చేసేసరికి మా వాళ్ళు షూట్ అయిపోయిందని చెప్పారు. ఇంకా అన్నీ ప్యాక్ చేసుకొని అలా చల్లగాలికి వెళ్ళి ఇంటికైతే వచ్చేసాం. ఉంటాం, మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయకపోతే నేను మీదొట్టే.